ఏంటో గైస్ వాళ్ళ కవర్ తీసుకురాకపోతే మామిడి పళ్ళు తెగ దొరికింది. కవర్ తీసుకొస్తేమో అసలు పళ్ళే దొరకవు. ఏం చాలో తెలియక ఇక్కడైతే మా మొక్కల కోసం అనేసి చీర అయితే చుట్టుకొని ఉండేము, గూడులా తయారు చేసి ఉండేము. అదైతే వాళ్ళే ఇప్పుకొని నేనైతే మామిడి పళ్ళు ఇక్కడ కట్టుకుని ఊరికైతే తీసుకెళ్ళాలి. ఇదంతా కూడా వేరే వేరే చెట్లుది దొరికింది కానీ బాగానే తాండ్రకైతే పనికి వస్తుంది. కొన్ని తియ్యట్లు ఉన్నాయి, కొన్ని పుల్లట్లు ఉన్నాయి, మొత్తం మిక్స్ చేసేసాను. ఇంటి దగ్గర తీసుకువెళ్ళి ఆ పళ్ళు అనేది పుల్లట్లు అనేది తాండ్రకు ఉపయోగించి మిగిలినవి మేమైతే తినడానికి అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇన్ని పళ్ళు దొరుకుద్దో లేదో కూడా తెలియదు. ఈ రోజు అయితే రావడం చాలా మంచిదైంది మామిడి చెట్లుకి. అలా కొండ పోడ్లోకి వచ్చి మామిడి చెట్లుకి వెళ్దామనే ఆలోచన అయితే చాలా మంచిదైంది. ఎందుకంటే రేపు దాకా మామిడి చెట్లకు అయితే రావాల్సిన అవసరం లేదు మామిడి పళ్ళ కోసం అనేసి, కొండ మామిడి పళ్ళ కోసం. ఎందుకంటే వచ్చినా కూడా దొరకదు. ఈ టైంలో నీ లక్కు బాగుండి దొరికింది. అంటే నేను వచ్చేసరికి చిన్న గాలి కూడా వేసింది, అందుకనే దొరికేసింది ఈ పళ్ళు అనేది. అలా మామిడి పళ్ళు తీసుకొని ఇంటికి అయితే వెళ్తే ఇవల్ల తాండ్ర పోసేది కూడా నువ్వే ఎక్కడ వెళ్ళవద్దు ఇంటికే ఉండు అనేసి అన్నారు. సరేలే అనేసి ఇంకేం చేద్దామనేసి తాండ్ర అయితే పోవడం స్టార్ట్ చేశాను. నాకు నిజం చెప్పాలంటే తాండ్ర పోవడం అయితే చాలా బద్ధకం, కానీ ఇవాళ అయితే తప్పట్లేదు. మా అమ్మగారు అయితే పశువుల కాపలాకి అయితే వెళ్ళిపోయారు. నేను వెళ్ళాల్సిందేమో మా అమ్మ వెళ్ళింది, అందుకే తన పని నేను చేస్తున్నాను. నేను మామిడి పళ్ళు తీసుకురావడం అయినా బద్ధకం అవనేమో, కానీ తాండ్ర పోవడం అనేది చాలా బద్ధకం పడతాను. ఎందుకంటే ఇలా పిసుక్కోవాలి, ఇలా మంట పెట్టుకొని మళ్ళీ దాన్ని ఉడకబెట్టుకోవాలి, మళ్ళీ దించి చల్లగా అయ్యేదాకా వెయిట్ చేయాలి. పిసకాలంటే పెద్ద పెద్ద ప్రాసెసింగ్. ఇవాళ అయితే ఈ మంట కూడా కాలట్లేదు, బాగా పొగొచ్చేస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు. మా ఫ్రెండ్ అయితే నవ్వుతున్నాడు వీడియో తీసుకుంటూనే. నవ్వుతూ వాడు ఇంకో మాట కూడా అంటున్నాడు, ఇంకా మంట పెట్టట్లేదు, రేపు పొద్దున పిల్లలకి ఏం చూసుకుంటావు అంటున్నాడు వీడైతే. సరేలే ఎన్ని అయినా సరేలే, నువ్వు పిల్లనిచ్చి బామర్ది కదా అంటున్నాను. ఇంకా చూసారు ఇదైతే అసలు కాలట్లేదు. ఈ పొగ అయితే తెగ వచ్చేస్తుంది, కానీ ఈ మంట అనేది తగలబెడట్లేదు. ఈ అమ్మాయి ఏందో పుర్ర పిచ్చెక్కిపోతుంది. కాలట్లేదు కదా అనేసి వేరే పుల్లలు అయితే తీసుకొచ్చండి. పుల్లలతో అయినా కాలుద్దో లేదో చూద్దాం. ఎంత ఊదినా సరే ఇక్కడైతే రిజల్ట్ అయితే రావట్లేదు, మంట అనేది వెలగట్లేదు. ఇంకేం చేయాలో తెలియట్లేదు. వీడేమో నవ్వపట్లేదు. వీడియోలోని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ నిజంగా వీడియో అని చేస్తే నవ్వుతారు, అంత చూకులు వేస్తున్నాడు వీడు. సరేలే వీడి సోది పక్కన పెడదాము. ఈ మంట అయితే ఏదో వచ్చేసి వెలిగించాలి. ఈ మంట అనేది వెలిగించి ఈ తాండ్ర అనేది మొత్తం ఉడికిపోయిన తర్వాత తీసుకొని పిసుకడానికి అయితే నాకైతే సరదా తీరిపోతుంది. ఈ మంట అనేది కాలట్లేదు, ఎందుకంటే మళ్ళీ అది పిసికేసిన తర్వాత కూడా ఇది అనేది నీట్గా ఎండబెట్టుతూ ఉండాలి. ఎండ దగ్గర అయితే ఇంకేం చేయాలో తెలియక మ్యాచ్ బాక్స్ అయితే తెచ్చేసి పుల్ల అయితే పెట్టేశాను. అలా మంట అయితే కాలిపోయింది, మొత్తం ఉడికిపోయింది. తీసుకెళ్ళిన అనేది చేటను ఇంకా ప్లేట్ తెచ్చుకొని ఆ ప్లేట్కి అయితే ఆల్రెడీ పోసేసానులే. ఇది చూసారా, ఇది ఏ విధంగా ఉడకబెట్టాలో. ఇలా చిక్కగా అయ్యేదాకా వెయిట్ చేయాలి. దీంతోపాటు ఈ రసం అంతా కూడాను పలచగా కాకుండా చిక్కగా అయ్యేదాకా వెయిట్ చేసి ఈ మామిడి పళ్ళు తాండ్ర అనేది పోయాలి. లేదంటే ఆ చిక్కగా ఉంటే వాటర్ లాగానే అయిపోయి కింద కారిపోతుంది లేదా పోసుకొని పోతుంది. అందుకనేసి నేను చిక్కగా అయ్యేదాకా వెయిట్ చేసి ఉడకబెట్టుకున్నాను నీట్గా. అలా ఉడకబెట్టుతుంటే ఇక్కడ పిసుకుతుంటే నాకనేది చేయడానికి బాగా నొప్పి పెడుతుంది, బాగా కాలు కూడా పోతుంది. అండ్ వీడియోస్ లైక్ చేసి